అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. నేను ఈ వీడియో పోస్ట్ చేసే వరకు అందరూ వాళ్ళ ఇంట్లో పండగనైతే సెలబ్రేట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే నేను ఈ వీడియో పండగ తర్వాత పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో మా ఇంట్లో మా కృష్ణయ్యతోని మేము ఎట్లా పండగని సెలబ్రేట్ చేసినామో మీకు చూపిస్తాను. ముందుగా అయితే మేము మా కృష్ణయ్యకి పంచామృతంతోనైతే అభిషేకం అయితే చేసినామనమాట. పంచామృతం అంటే తెలుసు కదా! పాలు, పెరుగు, తేనె, నెయ్యి, నీళ్ళు ఇంకా చక్కెర ఇవన్నిటితోని అభిషేకం చేసినాక మా దగ్గర అవైలబుల్‌గా ఉన్న ఫ్లవర్స్ తోని మల్లా పూలతోని అభిషేకం అయితే చేసినాము కృష్ణయ్యకి. ఇక తర్వాత పసుపు నీళ్ళతోని అభిషేకం చేసినాము. ఇక మొత్తం అభిషేకం అంతా కంప్లీట్ అయిపోయినాక హారతి అయితే ఇయ్యాలన్నమాట. హారతి ఇచ్చినాకనే అలంకరణ చేయాలా. హారతి ఇచ్చేటప్పుడు కూడా ఎంత ముద్దుగున్నాడో కృష్ణయ్య, ఎంత క్యూట్‌గా మంచిగా ఉన్నాడో కృష్ణయ్య. ఇక మొత్తం అలంకరించినాము అన్నమాట కృష్ణయ్యకి. నేను చేసిన ఆ పూసల దండతోని, ఆ తులసి మాలతోని, ఆ పూలతోని అలంకరించినాక ఇంకా ముద్దుగా క్యూట్‌గా ఉన్నాడు కృష్ణయ్య. నిజంగా కృష్ణయ్య వచ్చి ఉన్నట్టే ఉన్నాడనమాట మా ఇంట్ల. ఇక నేనైతే కిందకి మీ దాకా పాదాలైతే ఏసుకొనొచ్చినాను. మా ఇంటి కాడ కిందకి మీ దాకా పాదాలేసుకొచ్చిన. ఒక 12 టైప్స్ ఆఫ్ ప్రసాదాలైతే ఏసిన. ఈసారి వెన్న గూడా ఏసిననమాట. ఎట్లనో అట్లా ఏసి వెన్నని గూడా తయారు జేసి కృష్ణయ్యకి నైవేద్యంలాగా అయితే ఎక్కిచ్చినాను. మా ఇంట్లో అయితే చాలా హ్యాపీగా మంచిగా పండగనైతే సెలబ్రేట్ చేసుకున్నాం.